గురువు దగ్గర పోయేదంటే ఇలాగ తెలుసుకున్నారు, మీరు సినిమాకి పోయేలాగా అని తెలుసుకున్నారు అని తెలుసుకుంటున్నాను నేను. మన దేశంలో చాలా గురువులు మిమ్మల్ని అందరినీ బాగా దీవిస్తూనే వచ్చినారు. కానీ ఇంత దీవించినాలో కూడా మన దేశంలో సగానికి పై మనుషులకి తిండి గతి లేదు. ఒక మామూలు మనిషిగా కూడా బ్రతికలేకపోతున్నారు. ఎంతోమంది మీకు ఓదార్పునిస్తారు. ఓదార్పునిచ్చేవారిని మనము ఋషి అనవచ్చును, సాధు అనవచ్చును, అంటే గురు అనము. ఒక సామాన్య మనిషికి ఋషికి భేదం ఏంటంటే, ఓ ఋషి అనేవాడు ఎప్పుడూ ఆహ్లాదంగా ఉంటాడు. అంతేకాదు వారు ఎప్పుడూ అందరికీ మంచి కోరుకుంటారు. అలాంటి వారంతా గురువులు కాలేరు. వారిని మనం సాధు అనవచ్చును, ఋషి అనవచ్చును, సన్యాసి అనవచ్చును. కానీ గురువు అనేవారు ఎప్పుడూ ఆహ్లాదంగానే ఉండాలని అవసరం లేదు. నన్ను చూడండి, నేను ఆహ్లాదంగా ఉన్నానా? లేదు కదా. అలాగే లేదండి. లోపల ఆహ్లాదంగా ఉంటే కూడా బయట మనం ఏం పని పెట్టుకుంటున్నాం, ఇప్పుడు ఆ పనికి ఎలాగ ఉండాలో అలాగ ఉంటే కదా ఏదైనా పని చేయొచ్చు మనము. నా ఉద్దేశం మీతో తీయని మాటలు చెప్పటం కాదు. గురువు ఉద్దేశం మిమ్మల్ని నిద్ర నుండి లేపేయటం, నిద్ర పట్టించేది కాదు. నిజమైన గురువు మాటలు మిమ్మల్ని కలవరపరుస్తాయి, మిమ్మల్ని నిద్రపోయినవు. ఎందుకంటే ఆయన మీకు శాంతి దూతడు కాదు. మీరు ఎప్పటి నుండో కూడా పెట్టుకున్న అభిప్రాయాలు ముక్కలు ముక్కలుగా నరికేస్తాడు. మీరు సరైన దారిలో నడవటానికి సహాయం చేస్తాడు. ఓదార్పు అనేది సమాజంలో బ్రతికేదానికి ఉపయోగంగా ఉండొచ్చు, కానీ మీకు ముక్తి దొరకదు. మీకు ఓదార్పే కావాలంటే మీకెందుకు ఒక గురువు కోసం మీరు వెతకకూడదు. మీరు నిజంగా మేలుకోవాలి అంటేనే గురువు కోసం వెతకవాలి. మిమ్మల్ని మీరు మార్చుకోవాలి అని మీకు తీవ్రంగా అనిపిస్తేనే, ఆ ఒక ఉద్దేశం కలిగితేనే మీరు ఒక గురువు కోసం వెతకవాలి. అలాంటి తీవ్రమైన ఆశ ఉంటే మాత్రం మీరు గురువు కోసం వెతకాలి. లేకపోతే అలా బీచ్లో లేక పార్కులో హాయిగా నడవండి, లేదా మంచి ఒక రెస్టారెంట్కి వెళ్ళి కడుపు నిండా తినండి. అదే నయం మీకు. సరే, నా గురువుని ఎలా గుర్తుపట్టాలి? మీరు గురువు కోసం వెతికే అవసరం లేదు. మీలోని ఉన్న ఆశ అంటే నా జీవితానికి మూలమైన నిజాన్ని నేను అనుభవించాలి అనే ఆశ మీరు తీవ్రపరుచుకోవాలి. మీ అజ్ఞానంతో మీ లోపల మీకు ఒక తీవ్రమైన బాధ వస్తే గురువు తానే వస్తాడు. అప్పుడు మీరు అడగొచ్చు, నా గురువుని ఎలా గుర్తుపడతానని. మీ గురువుని చూసినప్పుడు ఆయన సన్నిధిలో మీలోని అణువు కంపిస్తుంది. ఈ ఒక కొత్త అనుభవం వల్ల మీ మనసులో ఒక భయం కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. ఇక్కడ ఉండకూడదు, నేను వెళ్ళిపోవాలి అని మీ మనసు చెప్తుంది. కానీ ఏదో తెలియని శక్తి ఆయన వైపు లాగుతుంది. మీకు అక్కడి నుంచి పరిగెత్తాలని అనిపిస్తుంది, కానీ అక్కడే ఉండాలని ఇంకొక వైపు మిమ్మల్ని లాగేస్తుంది. ఈ ఘర్షణ మీలో మొదలైతే ఆయనే ఖచ్చితంగా మీ గురు. కానీ ఆయన సన్నిధిలో మీకు హాయిగా ఆహ్లాదంగా ఉంటే ఆయన మీ గురు కాదు, మీ స్నేహితుడు లేదా ఒక మంచి మనిషి. ఆయన ఆశీర్వాదం తీసుకోండి, అంతేకాని మీ గురువు మాత్రం కాదు. ఎందుకంటే మీరు గురువుని ఎంచుకుంటే మీరు నచ్చిన వారిని, ఎప్పుడూ మీతో మంచిగా ఉండేవారిని ఎంచుకుంటారు. మీ అహంకారాన్ని సపోర్ట్ చేసేవారిని మీరు ఎంచుకుంటారు. దెబ్బతీసే వారిని మీరు ఎంచుకోరు. మీ అహంకారానికి పోషించే వారినే మీరు ఇష్టపడతారు.
గురువు కూడా మీ అహంకారాన్ని పెంచితే వాడు ఏమికి పనికిరాని గురువు కదా. ఆయనతో ఉన్నప్పుడు మీ అహంకారం బెదిరిపోయినాలు కూడా మీకు అక్కడే ఉండాలి అని అనిపిస్తే ఆయన మీ గురువు.